శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి జాతకులకి 2024 ఫిబ్రవరి 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజుల్లో కుంభరాశి జాతకులకు 3 పాయింట్లతో ఫలితాలు తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్ ఏమిటంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:04 వరకు ఉన్న సమయం అంతా ఇది ఏదో మనకు దురదృష్టం వెంటాడుతుందేమో అనేటువంటి అనుమానం కొంచెం మీకు వచ్చే అవకాశాలు వస్తాయి. అంటే ఒక విధంగా ఎవరో హింట్ ఇచ్చినట్టుగా మీరు అనుకుంటారు. వాస్తవాన్ని చెప్పాలంటే ఇది కొంచెం అన్ఫేవరబుల్ టైం. తండ్రి కానీ, బాబాయ్ కానీ, పెదనాన్న కానీ, పిన్నమ్మ ఎవరైనా సరే తండ్రి వైపు వారితో మాట్లాడాలన్నా, మనసు మాట్లాడాలన్నా కొంచెం వెనకంజ వేస్తారు. వీళ్ళెంతో వెనకంజ వేయటమే మంచిది. ఎందుచేతనంటే 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ 3 రోజులు కూడా అనుకూలం కాదు. మీరు ఒక రకంగా ఆలోచన చేస్తే వారు 16 రకాలుగా ఆలోచన చేస్తారు. మన పైన కనికరం ఏదైనా చూపిస్తారేమో అని ఆలోచన ఉంటే కనికరం కాదు, చాలా దుర్మార్గంగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, తర్వాత మనసు బాధపడుతుంది. వారు మాట్లాడిన తర్వాత విని కామ్గా ఉంటారు. మీరు కూడా అదే టెంపోలోనే మళ్ళా తిరుగు సమాధానం ఇస్తారు. దీనివలన మొత్తం మీద మోసం వచ్చే అవకాశం. సో 1, 2, 3 ఈ తేదీల్లో ఏదైనా ముఖ్య కార్యక్రమం వెళ్ళాలనుకున్నా కొంచెం ఆలోచన చేయండి. అంటే కీడించి మేలించాలంటారు. కొంచెం అదే కొంత మనకి ఏదైనా పూర్తి స్థాయిలో అక్కడ అనుకూలత రాకపోవచ్చేమో, సగం వచ్చి సగం ఆగిపోవచ్చేమో అనేటువంటి రీతిలో మీరు ఊహించాలి. దీంతోపాటు డబ్బు విషయంలో కూడా ఎవరైనా 2-3 తారీఖుల్లో కొద్దిగా డబ్బు అడిగినా కూడా వెంటనే మీరు ఇవ్వాలనుకున్నా కూడా తొందరపడవద్దు, కొంచెం ఆలోచన చేయండి. తర్వాత నిర్ణయం తీసుకోండి తప్ప హడావుడి నిర్ణయాలతో చేతిలో ఉన్న డబ్బును మాత్రం అప్పుగా కూడా ఇవ్వవద్దు. అది కొంచెం గట్టి నిర్ణయంగా మీరు ఆలోచించాలి. ఇక 2వ పాయింట్, 3వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన 1:04 ప్రారంభమై 8వ తేదీ ఉదయం 10:14 వరకు ఉన్న సమయం అంతా ఇది మహా జోష్గా ఉంటుంది. వృత్తిలోనూ, ఉద్యోగులను, ఉపాధి విషయాలను, కొత్త నిర్ణయాలను, కాంట్రాక్ట్ వ్యవహారాలను, స్పెక్యులేషన్లను, షేర్ మార్కెట్లను, అక్కడ ఇక్కడ అన్నింటిలో కూడా కొంత అనుకూలతలు అనేవి తొంగి చూస్తుంటాయి. మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంటుంది. దీంతోపాటు లబ్ధి బాగా కనబడుతుంటుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగా ఉంటుంది. పై అధికారులతో మీరు మాట్లాడే తీరు వారిని కొద్దిగా షేక్ చేసే విధంగా ఉంటుంది. అంటే భయపెట్టే విధంగా కాదు, వారు మిమ్మల్ని ఏదో అండర్ ఎస్టిమేట్ చేసి ఉంటారు. కానీ మీరు చెప్పే మాటల వల్ల కావచ్చు, మీ నిర్ణయాల వల్ల కావచ్చు, ఈ సూటబుల్ రైట్ పర్సన్ అనేటువంటి ఒక సరైనటువంటి నిర్ణయం వారు అర్థం చేసుకుంటారు. సహ ఉద్యోగులతో కూడా చక్కగా అనుకూలతలు ఉంటాయి. లాభాపేక్ష బాగా ఉంటుంది. లబ్ధి కొనసాగుతుంటుంది. దీంతోపాటు మీరు మీ నిర్ణయాలు మీ అడ్మినిస్ట్రేషన్లో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు అయినప్పటికీ కూడా, ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 4, 5, 6, 7 ఈ 4 days చాలా వరకు మీకు పేరు తెచ్చిపెట్టే విధంగా, అవకాశాలు వచ్చే విధంగా ఉంటాయి. కానీ ఆ సమయంలో మాత్రం మీరు టైంకి భోజనం చేయండి. డైలీ మామూలు 1 o'clock మధ్యాహ్నం లంచ్ చేసేవారు వీలైనంత వరకు 3కో 4కో చేయవద్దు. ఆ టైంకి మాత్రం కనీసం ఏదో ఒకటి తినడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడున్నా ఆ సమయానికి లంచ్ పాసిబిలిటీ లేకపోయినప్పటికీ ఏదైనా సరే కొంతవరకు కొంచెం ఆకలి ఉంటుంది కనుక ఆకలిని చంపుకొని మీరు కార్యక్రమాల్లో దిగవద్దు. ఏదో ప్రకారంగా కొంతవరకు పక్కన స్టఫ్ అంటూ ఉండాలి. అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, లేదా నైట్ డిన్నర్ కావచ్చు. ఏదైనా టైంకి తినడానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ పాయింట్, 8వ తేదీ ఉదయం 10:14 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఏమిటి కన్ఫ్యూజన్ అంటే, తెలిసి తెలియకుండా కొన్ని వస్తువులు కొంటాం కానీ, తెలిసి తెలియకుండా నిర్ణయాలు తీసుకోవటం కానీ, తెలిసి తెలియకుండా ప్రయాణాలు చేయటం కానీ,
తెలిసి తెలియకుండా ఏదో ఎవడో చెప్పారని గుడ్డిగా ఒక చోటుకు వెళ్తాం కానీ వీటి వలన సమస్యలు ఉంటాయి. కుటుంబంలో వ్యక్తులకి ఎవరైనా సరే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎక్కడికో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. ఆయన కరెక్ట్గా సూటబుల్ డాక్టర్ కాదని సంగతి తర్వాత తెలుస్తుంది, ముందు తెలియదు. దీనివల్ల ఏమవుతుంది, సమయం వృధా అయిపోతుంది, డబ్బు వృధా అవుతుంది, విసుగు వచ్చేస్తుంది, దాంట్లో విరక్తి కూడా వస్తుంది. కనుక విసుగు, విరక్తి, సమయం పోవటము, డబ్బు పోవటము, మనసంతా చెడగొట్టుకోవటం. కనుక తెలిసి మాత్రం తప్పు చేస్తారు, తెలియక తప్పు చేస్తారు. కనుక ఎట్లది, తెలిసి తప్పు చేస్తారు, తెలియక తప్పు చేస్తారు. కనుక 8వ తేదీ ఉదయం 10:14 నుంచి 10వ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయంలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్పదు, ముందు ఎవరో ముఖ్యమైనటువంటి పెద్దవాళ్ళని అడిగి ఎవరు మంచి డాక్టర్ అండి ఏమిటని చెప్పి వెళ్ళండి. ఇక హెల్త్ ఇష్యూస్ కాకుండా ఇంకేదైనా ముఖ్య కార్యక్రమం, ఇది వాయిదా వేసుకోదగిన కార్యక్రమం అనుకోండి, చక్కగా వాయిదా వేసుకోండి. అదే డాక్టర్తో కూడుకున్నటువంటి కార్యక్రమాలు అయితే వాయిదా వేయద్దు. ఎవరు ఆ డాక్టర్ ఎక్స్పర్టా కాదో ముందు మీకు అర్జెంట్ అవసరం కనుక వైద్య సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక అలాంటిది ఏదైనా ఉంటే ఇన్ కేస్ మీరు వాయిదాలు వేసుకోవద్దు. మీకున్న నాలెడ్జ్ తోటి, మీ మిత్రులు ఇచ్చినటువంటి కొంత ఆలోచనలతోటి, ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కానీ అక్కడ కూడా ఏదైనా డాక్టర్ గారు చెప్పినా మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కూడా వీలైనంత తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్, కుంభరాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయి అంటే, ధనిష్ట నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 7వ తేదీ ఉదయం 6:27 నుంచి 8వ తేదీ వేకుంజాం 4:37 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక నెక్స్ట్, శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ వేకుంజాం 4:37 నుంచి 9వ తేదీ వేకుంజాం 3 గంటల వరకు కూడా అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. వీరు ధనిష్ట వారు కావచ్చు, శతభిష వారు కావచ్చు, పూర్వభద్ర వారు కావచ్చు, రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక పూర్వభద్ర నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 9వ తేదీ వేకుంజాన 3 గంటల దగ్గర నుంచి 9వ తేదీ రాత్రి 11:29 వరకు వీరికి అనుకూలమైన సమయం కాదు. ఇక ఇప్పుడు చెప్పినవి నక్షత్రాల ప్రకారం చెప్పిన సమయాలు. కనుక మరొక 3 సమయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, నక్షత్రాలకు సంబంధం కాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా సప్పటికి కూడా అది అనుకూలమైన సమయం కాదు. అది ఎప్పుడంటే, 1వ తేదీ మధ్యాహ్నం 2:03 నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 3:07 వరకు. ఇది మొదటిది. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక రెండవ సమయం 5వ తేదీ ఉదయం 5:45 నుంచి 5వ తేదీ సాయంత్రం 5:24 వరకు కూడా. ఇది కూడా అనుకూలమైనది కాదు. మామూలు రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక మూడవ సమయం 8వ తేదీ మధ్యాహ్నం 11:07 నుంచి 8వ తేదీ రాత్రి 9:42 వరకు కూడా. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. శుభం.